లాస్ట్ వీడియోలో మనం బేకన్ బ్లేడ్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు ఎక్స్ఎంఎల్ యూజ్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ నుంచి డావిన్సీకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఫైల్స్‌లోకెళ్ళి, ఎక్స్‌పోర్ట్స్‌లోకెళ్ళి ఫైనల్ కట్ ప్రో ఎక్స్ఎంఎల్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్ పాత్ అని తెచ్చుకొని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి పాపప్ అయితది ఒకటి ఎర్రర్ మెసేజ్ లాగా. ఇదేందంటే యాక్చువల్‌గా మనం టైమ్‌లైన్‌లో యూజ్ చేసిన ట్రాన్సిషన్స్ గాని, ఎఫెక్ట్స్ గాని, ఈవెన్ టెక్స్ట్ గాని మనకి రావు అన్నట్టు ఈ ఎక్స్ఎంఎల్ చెప్తుంది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేసుకుందాము. అలాగే ఈ వీడియోని రెండర్ కూడా చేసుకుందాము. వన్స్ రెండర్ అయిన తర్వాత డావిన్సీని ఓపెన్ చేసుకొని మీడియా పేజ్‌లోకి పోయి ఈ 3 బిన్స్‌ని క్రియేట్ చేసుకుందాము. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత టైమ్‌లైన్ బిన్‌లోకి పోయి రైట్ క్లిక్ ఇచ్చి టైమ్‌లైన్‌లోకి పోయి ఇంపోర్ట్‌లోకెళ్ళి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ పెట్టింది. వన్స్ కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పాపప్ పేజ్ వస్తది. దీనిలో మనకి ఆల్రెడీ టైమ్‌లైన్ సెట్టింగ్స్ అంతా డిఫాల్ట్‌గా ఉంటది కాబట్టి ఓకే కొట్టేయండి. ఓకే కొట్టిన తర్వాత ఎడిట్ పేజ్‌లోకెళ్ళి చూస్తే మనకి ఇక్కడ కొన్ని రెడ్ మార్క్స్ అనేది హైలైట్ అయితా ఉంటుంది. ఇదేందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఏదైనా సాఫ్ట్‌వేర్ నుంచి ఎక్స్ఎంఎల్ పెట్టేటప్పుడు మనకి ఎఫెక్ట్స్ గాని, ట్రాన్సిషన్స్ గాని రావని. అదే ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఈ రెడ్ వచ్చేటివన్నీ మనం పైకి జరుపుకుందాము. మళ్ళా మీడియా పేజ్‌లోకి పోయి రిఫరెన్స్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని తర్వాత పైనుండే సెక్షన్‌లో ఎక్స్‌పోర్ట్ చేసిన ఫైల్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా డ్రాగ్ చేసేయకూడదు. ఆ వీడియో పైన సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టు ఆఫ్‌లైన్ రెఫరెన్స్ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ కింద ఉండే రెఫరెన్స్ ఫోల్డర్‌లో యాడ్ అయితది. ఇప్పుడు మనం ఎడిట్ పేజ్‌లోకెళ్ళి టాప్ రైట్‌లో ఇక్కడ డ్యూయల్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి 2 విండోలు కనబడతా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టైమ్‌లైన్ బిన్‌లోకెళ్ళి టైమ్‌లైన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి లింక్ ఆఫ్‌లైన్ రెఫరెన్స్ క్లిప్‌లో ఈ సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రొఫైల్స్‌లోకెళ్ళి మనం ఆఫ్‌లైన్‌కి మార్చుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి 2 విండోలో వీడియో అనేది కనబడతా ఉంటుంది. ఫస్ట్ విండోలో వచ్చి మనకి ఆల్రెడీ ఎడిట్ చేసిన ఫైల్. సెకండ్ విండోలో వచ్చి మనం ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు టైమ్‌లైన్‌లో ఉండే క్లిప్స్ ఇవి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ విండోలో ఉన్న ఎఫెక్ట్స్ గాని, క్లిప్స్ మూవ్‌మెంట్స్ గాని అన్ని సెకండ్ విండోలో ఉన్నట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే సెకండ్ విండోలోకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి డిఫరెన్స్‌కి మార్చుకొని ఇప్పుడు చూస్తే మనకి బ్లాక్ స్క్రీన్ అయిపోయింది. ఒకవేళ మనకి ఇట్లా నీట్‌గా బ్లాక్ స్క్రీన్ కనబడుతుందంటే క్లిప్ మూవ్‌మెంట్స్ అనేది కరెక్ట్‌గా ఉంది. ఒకవేళ లేదు అంటే మనకి ఇలా డబుల్ ఎక్స్‌పోజర్ లాగా కనబడతది. ఇలా డబుల్ ఎక్స్‌పోజర్ కనబడిందనుకో మనకి క్లిప్ మూవ్‌మెంట్ రాంగ్ ఉన్నట్టు. కంప్లీట్‌గా బ్లాక్ ఉందనుకో మనము నీట్‌గా ఉన్నట్టు. ఒకవేళ ఇట్లా డబుల్ ఎక్స్‌పోజర్ లాగా కనబడితే ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని ఏ క్లిప్ అయినా రాంగ్‌గా ఉందో దాని మూవ్‌మెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. కంప్లీట్ బ్లాక్ వచ్చేంత వరకు. వన్స్ బ్లాక్ వచ్చిందంటే ఇప్పుడు కరెక్ట్ పొజిషన్‌లో ఉన్నట్టు. వన్స్ ఈ క్లిప్స్‌ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ అడ్జస్ట్‌మెంట్ లేయర్ ఏసుకొని మనం ఎఫెక్ట్స్ అనేవి సేమ్ దానిలో ఉన్నట్టే మనం దీనిలో కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ కోసం ఏం చేయాలంటే మళ్ళా ప్రీమియర్ ప్రోలోకి పోయి ఓన్లీ టెక్స్ట్ లేయర్ తప్ప మిగతా లేయర్‌లన్నీ ఆఫ్ చేసుకొని రెండర్ సెట్టింగ్స్‌లో ఇవి పెట్టండి. వన్స్ పెట్టేసిన తర్వాత రెండర్ చేసుకొని ఇది టైమ్‌లైన్ పైన యాడ్ చేసుకోండి. ఇలా మనం ఏదైనా సాఫ్ట్‌వేర్ నుంచి మనం డావిన్సీకి అనేది తెచ్చుకోవచ్చు.